హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫో అండ్ రివ్యూస్ బై ప్రసన్న. ఈరోజు నేను మీకు జిగ్జాగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. లాస్ట్ వీడియోలో చైన్ స్టిచ్చింగ్ చూపించాను కదా, అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది ప్రాక్టీస్ చేస్తే కనుక డెఫినెట్లీ మనకి డైలీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇక్కడ మనం ఒక లాంగ్ చైన్ తీసుకోవాలి, తర్వాత వెంటనే స్మాల్ చైన్ తీసుకోవాలండి. చూడండి, ఫస్ట్ లాంగ్ చైన్ తీసుకోండి, తర్వాత ఏమో స్మాల్ తీసుకోండి. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేస్తూ జిగ్జాగ్ స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేయాలి. మనకి ఇది చేసే ప్రాసెస్లో స్టార్టింగ్ ప్రాసెస్లోనే అంటే కొత్తగా బిగినర్స్ నేర్చుకునే వారికి సిల్క్ థ్రెడ్ కాబట్టి జారిపోతూ ఉండిద్దండి. కొంచెం కేర్ఫుల్గా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉండాలి. నాట్ ఓన్లీ బిగినర్స్ కంటే ఎక్స్పర్ట్స్ అయినా సరే అది సిల్క్ థ్రెడ్ కాబట్టి జారిపోతూ ఉండిద్ది. సో మనము దాన్ని కొంచెం చూసుకొని కేర్ఫుల్గా లాంగ్ స్టిచ్ అలాగే స్మాల్ స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఈ విధంగా చేసుకుంటే జిగ్జాగ్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీ వరకు చేరుకుంటాయి. అలాగే ఆరీ వర్క్కి కావాల్సిన మెటీరియల్స్ ఏంటని ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి, అది కూడా చూడండి. అలాగే చైన్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, చూడండి. ఎండ్ నాట్ అనేది కూడా ఎలా వేయాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో నాది లాస్ట్కి వచ్చేసరికి థ్రెడ్ అనేది అయిపోయిందండి, పైకి వచ్చేసింది కదా, అందుకే నేను అక్కడ వరకే ఎండ్ చేశాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.